మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పు తప్పు మా మామ బాడికి వెళ్ళారు సార్. యానదయ్య పిలిస్తే పోయాడంట మా మామ. ఆయన వైసీపీ సార్. మేము బాడికి పిలిచినా ఆ పూటకు వెళ్ళే వాళ్ళమే సార్. మా పిల్లలు పట్టుకూటు కోసం పిల్లలు చదువుకుంటున్నారు సార్. రండి అవి తెచ్చుకొని దానికి టీ కట్టలేక ఉంటున్నాం సార్. టీ కట్టుకోవడానికి కూడా ఓపిక లేదు మాకు. మా ఆయన బాగాలేకున్నాడు. మీ పేరేందమ్మా? నేను ప్రేమ్ కుమారి. ఏ పార్టీ అమ్మా? ఆయన వైసీపీ సార్. మేము బాడీ పిలిస్తే పోయాం సార్. మా పొట్టుకుడు కొరకు మాకు ఏదైనా సాయం చేయండి సార్. కాదు, ఆయన ఏమని పిలిచాడు? ఎక్కడ ఏం చేయాలని చెప్పాడు? ఏ పని చేయాలని చెప్పాడు? బాడీకి వచ్చినాయి అని పిలిచారు సార్. బాడీకి వచ్చానాయి అంటేనే వచ్చాం సార్. వచ్చాడంటే మా మామ. ఏ టైం వచ్చారమ్మా మీ దగ్గరికి వాళ్ళు? ఏ టయానికి నేను చూడలేదు సార్. ఎప్పుడంటే పిలుస్తారు సార్. ఎవరైనా పిలుస్తారు. ఏదైనా బండిలు కుంగిపోయినప్పటికీ నీళ్ళు లాగదీయడానికి ఎప్పుడంటే అప్పుడు పిలిస్తే పోతారు సార్. అంటే మీ ఆయన ఏ టైం పోయాడు ఇక్కడికి? మా ఆయన రాలేదు సార్. ఆ బండి ఏ టైం వచ్చింది? చూడలేదు సార్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. చూడలేదు. అది పడగొట్టిన తర్వాత మీకు తెలుసా ఈ విషయం ఇట్లా పడగొట్టారని? తెలవదు సార్ నాకు. అయితే మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? నిన్న తెలిసింది సార్. నిన్న తెలిసింది సార్. తెలిసిన తర్వాత మీ ఆయన అడగలేదా మీరు? మా ఆయన గడ తెలవదు సార్. ఇది మా ఆయన గడ తెలవదు అసలుకి. మీ ఆయన తెలియకుండా ఎవరు పోయారు బాడీకి? మా మామ వెళ్ళాడు సార్. మా మామ తోలుతాడు. ఆయన తోలుతాడు. మామ వెళ్ళాడు. ఆయన పేరేంది? ఆయన పేరు చక్రయ్య. చక్రయ్య వెళ్ళాడు. తోలుతాడు సార్. తోలుతాడు, వెళ్తాడు. మేము ఇక్కడ లేము సార్. మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉంటున్నాం సార్. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఇది? నిన్న తెలిసింది సార్. నిన్న తెలిసింది. నిజంగా చెప్తున్నాను దేవుడి మీద సార్. మీ జక్కరేని అడిగారా మీరు మీ మామగారిని? లేదు సార్. నేను నిన్నటి నుంచి నాకు తెలిసింది. నిన్నటి నుంచి వచ్చాను సార్. నేను ఇది పడగొట్టి ఎక్కడ తోలేరమ్మా దీన్ని? అది కూడా తెలియదు సార్. నాకు తెలియదు అసలు. నాకు తెలియదు సార్. ఆ ట్రాక్టర్ కూడా మీదేనా? ఆ ట్రాక్టర్ వేరే వాళ్ళది సార్. అది ఎవరిది? అది లాజర్దని వేరే వాళ్ళది సార్ ట్రాక్టర్. వాళ్ళు ఏమంటారు? అతను ఏమంటున్నారు? ఆ ట్రాక్టర్ అక్కడే ఉంటుంది సార్. ఆడే తోలుకుంటా ఉంటాం సార్. బాడీ మీ బండితో పాటు అది కూడా వస్తుంది? బండితో పాటు. అది ఏ టైం చేసింది మీకు తెలియదు? చాలా సార్. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడ మీరు? సార్ని హెల్ప్ చేస్తాడని ప్రవాహం మాకు బిడ్డలు ఉంటున్నారు సార్. తప్పు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పడగొట్టి ఎమ్మెల్యే గారి మీద నెట్టాలని చూస్తున్నారు కదా? లేదు సార్. అదని లేదు సార్. ఎవరైనా పిలిస్తే బాడికి వచ్చే వాళ్ళమే. అప్పుటుకు తెచ్చి పోషించుకునే వాళ్ళమే. ఎవరే పిలిచినా పోయే వాళ్ళమే సార్. బాడికి అనే వాళ్ళు బండి ఉంటే ఎవరైనా పిలిస్తే పోయే వాళ్ళమే సార్. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.